జిల్లా హోలగుంద మండలం బార్లమడి గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం దాదాపు 5 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సి వస్తుంది. రోజు 5 కిలోమీటర్లు స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్లి వస్తున్నామని విద్యార్థులు వాపోతున్నారు. బార్లమడి గ్రామంలో 6వ తరగతి వరకే స్కూల్ ఉంది. ఇక ఆపై చదువు కోసం విద్యార్థులు హోలగుంద వెళ్లాలి. రోజు 60 మందికి పైగా విద్యార్థులు కాలినడకలో హోలగుందకు వెళ్తున్నారు. కాలినడకలో హోలగుంద వెళ్లే సమయంలో కొందరు విద్యార్థులు రోడ్డు ప్రమాదాలకు కూడా గురి అవుతున్నారు. మార్లమడి నుంచి కర్ణాటక సరిహద్దులోని హోలగుందకు బస్సు ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని విద్యార్థులు అంటున్నారు. దీంతో తాము రోజు నడుచుకుంటూనే బడికి వెళ్లి వస్తున్నామని వాపోతున్నారు. ఈ మార్గంలో కర్ణాటకకు చెందిన బస్సులు ఉన్నా స్కూల్ విద్యార్థులను అనుమతించడం లేదు. స్కూల్లో డ్రాపౌట్లు తగ్గించేందుకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే ప్రభుత్వం స్కూల్ కి వెళ్తామంటున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని మార్లమడి గ్రామస్తులు కోరుతున్నారు. వచ్చేటప్పుడు ఏ గంటలో వస్తారు? బస్సు అసలు రావటం లేదా? ఎన్ని రోజులు అయింది రావటం లేదు? అసలుకి గవర్నమెంట్ బస్సు సరే నడుచుకుంటూ పోయి స్కూల్ కి నడుచుకుంటూ వస్తున్నాము. మాకి గవర్నమెంట్ బస్సు ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నాము. బస్సు రావడం లేదు. మాకి ప్రభుత్వం నడుస్తూ వస్తున్నాం. ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ బస్సు మాకి రావాలి. రోజు ఇట్లా నడిచిపోతున్నారా? నడిచిపోతున్నాం ఇట్లా రోజు.